హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సలోమి ఫీల్ గుడ్ వైబ్స్. ఈరోజు మన వీడియోలో మనం తెలంగాణ స్పెషల్ రెసిపీ గంజుపిండి చేసుకోబోతున్నాము. మా నాన్నమ్మ నేర్పించిన పద్ధతిలో. దానికోసం పావు కేజీ బియ్య పిండి తీసుకున్నాను. ఒకసారి తయారీకి కావాల్సిన పదార్థాలు చూడండి. కారం, మసాలా, నువ్వులు, ఈ నువ్వుల ప్లేస్లో పల్లీలు కూడా తీసుకోవచ్చు. అల్లం, పసుపు, నేను ముందుగానే చిన్న కప్పు శనగపప్పు నానబెట్టుకున్నాను. తర్వాత కొద్దిగా ఆయిల్, కరివేపాకు, ఆనియన్, కొత్తిమీర, అలానే పిండి కలుపుకోవడానికి కావాల్సినన్ని వాటర్. ఇప్పుడు మనము పిండిని కలిపేసుకుందాం. ముందుగా పిండిలో కాస్త ఉప్పు, మసాలా, కారం, ఆ తర్వాత శనగపప్పు, పసుపు, నువ్వులు, మనం తీసుకున్న అల్లం, అలానే శనగపప్పులో వాటర్ తీసేసి శనగపప్పు యాడ్ చేసేసుకోవాలి. మీరు ఎప్పుడైనా చేశారా ఫ్రెండ్స్ ఈ తెలంగాణ స్పెషల్ రెసిపీ గంజిపిండి? చూడండి, పప్పు కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇది చాలా సాంప్రదాయకమైన వంట. పిల్లలకి పెద్దలకి చాలా బాగా నచ్చుతుంది కదా. బయట స్నాక్స్ కంటే ఇలాంటివి ఇంట్లో చేసి పెడితే చాలా తొందరగా అయిపోతుంది. హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ కూడా. ఇప్పుడు మిగిలిన ఐటమ్స్ అంటే కరివేపాకు, ఆనియన్స్, కొత్తిమీర కూడా యాడ్ చేసేసి మంచిగా ఒకసారి పిండినంతా కలిపిద్దాం. పిండి కలిపిన తర్వాత వాటర్తో మళ్ళీ ముద్దగా చేసుకుందాం. ఇది నాకు మా నాన్నమ్మ నేర్పించింది ఫ్రెండ్స్. చిన్నప్పుడు మా ఇంటికి మా నాన్నమ్మ మేము మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా సమ్మర్లో చాలా చక్కగా అందరికీ సరిపోయే విధంగా చాలా ఎక్కువగా చేసి పెట్టేది. చాలా ఇష్టంగా తినేవాళ్ళం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది రెసిపీ. బయట కొనుక్కొని తినే వాటికంటే ఇంట్లో ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని తింటే అందరికీ హెల్తీగా ఉంటుంది. అలానే ఇంట్లో చేసుకొని తిన్నామనే ఫీల్ గుడ్ వైబ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు చూడండి, దీంట్లో కావలసినంత వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దలాగా కలుపుకుందాం. చపాతీ పిండి కంటే కాస్త సాఫ్ట్గా కలుపుకోవాలి. నీళ్ళన్నీ ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని మెల్లిమెల్లిగా పోసుకుంటూ పిండిని జాగ్రత్తగా కలుపుకోవాలి. మళ్ళీ వాటర్ ఎక్కువైపోయినాయి అనుకోండి, గంజు పిండి పెట్టడం కాస్త బాగా రాదన్నమాట. ఓకేనా? కాస్త జాగ్రత్తగా కలుపుకుంటూ ముద్దలాగా చేసేసుకోవాలి. ఎన్ని వాటర్ అవసరమవుతాయో అన్ని మాత్రమే కొన్ని కొన్ని పోసుకుంటూ పిండి ముద్దని మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా తొందరగా కలిసిపోతుంది బియ్యం పిండి. కాకపోతే మనము ఐటమ్స్ అన్నీ చక్కగా కలిసేలాగా కలుపుకుంటే బాగుంటుంది. దీంట్లో మీరు కావాలనుకుంటే ఇంకా సొరకాయ తురుము కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ శనగపప్పు ప్లేస్లో లేదా నువ్వుల ప్లేస్లో పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇంకాస్త వాటర్ పడుతుంది. కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓకే, ఈ వాటర్ సరిపోతాయి. ఇప్పుడు మంచిగా ముద్దలాగా చేసేసుకుందాం. ఈ ఎండాకాలం ఎప్పటికీ ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదా. ఇలాగ చేసుకొని తింటూ ఉంటే ఇంట్లో అందరూ మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు. అందరికీ ఇష్టపడతారు ఇలాంటి రెసిపీస్. ఆయిల్ తక్కువ, అలానే తొందరగా అరుగుతుంది కాబట్టి ఈ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు మనం వీటిని ఇంకా గంజిలో పెట్టేసుకోవడం. చూడండి, సాఫ్ట్గా అయిపోయింది. రెండు కూడా బాల్స్ రెడీ అయ్యాయి. వీటిని మనం ఒక బౌల్లో
ఒక గంజిలో ఒకటి ఇంకొక గంజిలో ఒకటి పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవడమే. చూడండి ఎలా రెడీ అయిపోయాయో. నెక్స్ట్ ఇదిగోండి గంజి పిండి పెట్టడానికి నేను గంజు తీసుకున్నాను. ఇలా రౌండ్గా అంటే ఎక్కువ వెడల్పుగా ఉండేది తీసుకోవాలి, పొడవుగా ఉండేది తీసుకోకూడదు. దీంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ని చేతితో మంచిగా గంజుకి మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా ఒకసారి బాగా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేస్తే ఈవెన్గా కుక్ అవుతుంది మనకు గంజి పిండి. ఓకేనా. ఇప్పుడు మనం పిండి ముద్ద తీసుకొని దీంట్లో మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేతితో నీట్గా ఒత్తుకోవాలి. ఒక దగ్గర మందంగా ఒక దగ్గర పల్చగా లేకుండా గంజంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ మెల్లిగా వేళ్ళతో నిదానంగా మంచిగా ఒత్తుకోవాలి. చూడండి గంజుని తిప్పుకుంటూ హ్యాండ్తో మంచిగా గట్టిగా ప్రెస్ చేస్తూ గంజుకి మొత్తం అన్ని వైపులా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో మనకి మందంగా ఉండకుండా కూడా మధ్యలో కూడా చూసుకోవాలి. చుట్టూ ఎలా ఒత్తుకున్నామో మధ్యలో కూడా అలానే మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మధ్యలో చూడండి మధ్యలో కూడా చక్కగా వచ్చేసింది, ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయింది గంజి అంతా. ఇప్పుడు మనము మధ్యలో కొంచెం అంటే చిన్నగా హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెడితే ఏమవుతుందంటే ఈవెన్గా మనకి కుక్ అవుతుంది. ఓకేనా. చూడండి ఇప్పుడు నేను హోల్స్ పెడతాను. ఇలా హోల్స్ పెడితే ఏమవుతుందంటే ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోయి ఈవెన్గా గంజి మొత్తము ఈవెన్గా ఒకే రకంగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టేద్దాం. చూడండి ఇక్కడ చూడండి స్టవ్ మీద పెట్టేశాను. దీన్ని సిమ్లో పెట్టుకొని ఒక 5 to 10 minutes నిదానంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము రెండో గిన్నెలో కూడా గంజిపిండి పెట్టేద్దాం. దీనికోసం ఒక చిన్న కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసాను. మొత్తం ఇందాకట్లాగే కడాయి మొత్తం ఆయిల్ స్ప్రెడ్ అయ్యే విధంగా పెట్టుకొని ఇప్పుడు పిండి ముద్ద సేమ్ ప్రాసెస్ మళ్ళీ నిదానంగా పిండిని స్ప్రెడ్ చేస్తూ వేళ్ళతో నొక్కుతూ ఈ కడాయి మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా గంజిపిండి పెట్టుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పిండి, మనకి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది పెడుతూ ఉంటే. మనం వేసుకున్న ఐటమ్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. చూడండి ఆకుకూరల్లాగా కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డలు, తర్వాత శనగపప్పు, నువ్వులు చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. చూడండి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కూడా మనము మధ్యలో హోల్స్ చేసుకోవాలి. ఈ హోల్స్ చేసుకోవడం వల్ల ఈవెన్గా కుక్ అవుతుంది కదా, అందుకనే ఈ హోల్స్ చేస్తామన్నమాట. చూడండి మంచిగా స్ప్రెడ్ అయిపోయింది. హోల్స్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కూడా తీసుకెళ్ళి మనం స్టవ్ మీద పెట్టేద్దాం. చూడండి ఒకసారి ఫస్ట్ పెట్టిన గంజిపిండి ఉడుకుతుంది. ఇప్పుడు సెకండ్ది ఇప్పుడే పెట్టాను. మూత పెట్టేసి ఒక 5 to 10 minutes సిమ్లో పెట్టి ఉడికిద్దాం. నెక్స్ట్ ఫస్ట్ది ఉడికిందా లేదా ఒకసారి చూద్దాం. చూడండి వావ్, ఇంకొక 5 minutesలో రెడీ అయిపోతుంది. ఈలోపు ఒకసారి మనం దీన్ని టర్న్ చేసేద్దాం. చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయిందో. వావ్, చాలా ఈజీగా వచ్చేసింది కదా. ఆయిల్ ఎక్కడ అంటుకోలేదు, ఆయిల్ కూడా ఎక్కువ అవ్వలేదు, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇలా ఒకసారి రిటర్న్ చేస్తే పైన ఉన్న ఆయిల్ అంతా కూడా కిందకి పడిపోతుంది, మనకు ఆయిల్ ఎక్కువ ఉన్న ఫీలింగ్ కూడా రాదు. ఇలా ఇంకొక 2 minutes ఉంచేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకేనా. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇప్పుడు రెండోది కూడా ఒకసారి స్ప్రెడ్ చేసేది చూసి తిప్పేస్తున్నాను. చూడండి ఇది కూడా కుక్ అయిపోయింది.
రెండు చాలా చక్కగా కుక్ అయిపోయినాయి. ఎక్కడ కూడా అంటుకోకుండా ఈజీగా టర్న్ అయిపోయింది కదా. ఒక్కసారి చేస్తే ఎవరికైనా అలవాటు అయిపోతుంది. నాకు మా నాన్నమ్మ నేర్పించింది. మా నాన్నమ్మ చెప్తూ ఉంటే నేను చేసేదాన్ని చిన్నప్పుడు. చూడండి, మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీ చాలా క్లియర్గా చక్కగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఎంత బాగా వచ్చిందో చూడ్డానికైతే చాలా బాగుంది. చూడ్డానికి ఎంత బాగుందో తినడానికి అంతకంటే చాలా బాగుంటుంది. ఇంకా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. మీరు చెప్తే నమ్మరు, కానీ మీరు కూడా ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీ చక్కగా కనిపిస్తున్నాయి పైన చూడండి. చాలా చక్కగా వచ్చింది రెసిపీ. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాలి ఫ్రెండ్స్. ఇలాంటి ఫీల్ గుడ్ వైబ్స్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. మై హోమ్ ఫుడ్స్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, చల్లారింది. ఇప్పుడు ఒకసారి దీన్ని విరిచి చూపిస్తాను చూడండి. వావ్, ఎంత బాగా వస్తుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంది. చాలా బాగా కుక్ అయిపోయింది. మనం ఈ టేస్ట్ని ఎప్పుడు మర్చిపోలేమన్నమాట. తింటూ ఉంటే మన నాలుక పైన ఉండే టేస్ట్ బర్డ్స్ ఒక్కసారిగా యాక్టివ్ అయినట్టు అనిపిస్తుంది. మీరు కూడా ఈ రెసిపీ టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సలోమి యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.